పేట ఘరానా మోసం జరిగింది. ఓ వృద్ధురాలి వద్ద నుండి 3 లక్షల రూపాయలు లాక్కొని పరారయ్యాడు ఓ దుండగుడు. వర్ధనపేట పట్టణానికి చెందిన భారతమ్మ అనే వృద్ధురాలు బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేసుకుని వెళ్తుండగా దుండగుడు గమనించాడు. ఇంటి దగ్గర దింపుతానని బైక్ ఎక్కించుకొని ఆమె చేతిలోని డబ్బుల సంచిని లాక్కొని కిందకు తోసేసి ఉడాయించాడు. ఆ వృద్ధురాలు తన మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుని కోసం గాలిస్తున్నారు. కూర్చున్నా 2:30 అయింది 3 అయింది అయినప్పటి వరకు ఇంకా రాలే. ఒక ఆయన అట్లా కట్టేటోళ్ళు వచ్చి కడతారు కదా, కట్టినాక నా 2 లక్షలు రాసుకున్న బొక్కు ఇచ్చిన, మళ్ళీ ఇతర 2 లక్షలు ఇచ్చిండు. ఆ పొద్దుగాలు ఇచ్చింది 3 లక్షలు, ఈ 2 లక్షలు 3 లక్షలు అందులో పెట్టుకున్నా. అందులో నుంచి ఇక నేను బయటకు వచ్చిన దూబ అయితే అంటే ఆడ అది సోడా అది ఇంటి తాగిన ఆయనే ఉండి ఈయన తీసుకుపోతాడు, బిడ్డ పోతావా అని అన్నాడు. ఆడవాళ్ళు 2-3 నడిపితే ఈ నుంచి పోవమ్మా, అక్కడికి పోయి ఎక్కాలంటే అంత దూరం నడవలేనని అది ఎక్కిన బిడ్డ. అది నాది తప్పు. ఎక్కినాక ఇక గోపాల దుకాణం దాటంగానే గిన్నె నేను దిగేది అంటే కూడా వాడు తీసుకొని పోతానే ఉన్నాడు. తీసుకొని పోతా అంటే అరే గిన్నె అంటే గట్ల తీసుకుపోతానంటే గట్ల పోదాం, గా నుంచి పోదాం అంటే గా నుంచి ఎక్కడికి పోతావు పిల్లగానంగానే అది ఆ మూల నన్ను అక్కడ దిగాలంటే గిట్ల తీసుకుపోతాను కాలు నొప్పులు అని వీపులోటి జరగంగానే అది ఇక దిగు అన్నాడు. సోలోకి పోకుండా దిగంగానే సంచి దాని పెట్టిన ఈ కట్టి ఆనబెట్టుకొని దిగంగానే ఉరుకుతూనే ఉండేది పట్టుకొని. అయ్యా నా సంచి నా సంచి నా సంచి ఎత్తుకొని పోతాను, నా పైసలు ఎత్తుకుపోతాను, అందులో 3 లక్షలు ఉన్నాయి, నా అకౌంట్లో బొక్కు ఉన్నాయి, నా ఫోన్ ఉన్నదిలో అవన్నీ మొత్తుకుంటాం. ఆ నెంబడి నేను పిరంగట హోటల్ తెస్తామా అక్కడ వెనుకపోయినా ఎన్ని ఉన్నాయి బిడ్డ ఎన్ని అంటే ఒక గిట్ల సంగతి ఆడ చెప్తానే ఉన్నాయి. 2 బండ్లు వేసుకొని పోయిండు. ఒక వాడు పోతాడు, ఆ నెక్కర వేసుకున్నాడు, ఆ కూటరి మీద పోయేటోడు వాడే నేను వీళ్ళు అక్కడ హాస్టల్ దాటడానికి పోయిందట. చూసిగా ఇంకో మర్రి వచ్చింది వీళ్ళిద్దరు. అమ్మవాడిగా ఈడ దొరకతట్లేదు, నువ్వు వెంబట పోయి నీ ఫోన్ ఉన్నది, నీ పాస్బుక్లు ఉన్నాయి, అన్నీ ఉన్నది అంటే నీ ఫోన్ ఉన్నది కనుక తప్పకుండా దొరుకుతాడు వాడు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలో